ఫౌండేషన్ అంటే పునాది. ఇదిగో ఎప్పుడైనా ఒక కట్టడం కట్టాలి అంటే మొదటగా మనం పునాదిని వేయాలి. మనం కట్టడాన్ని ఎంత ఎత్తుగా కడుతున్నామో అంతే లోతుగా పునాది కూడా ఉండాలి. పునాది ఎంత స్థిరంగా ఉంటే కట్టడం అంత స్థిరంగా ఉంటుంది. ఒకవేళ పునాది స్థిరంగా లేదనుకోండి, కట్టడం గాలి వచ్చినా వరద వచ్చినా పడిపోద్ది. ఒక కట్టడానికే పునాది అంత ఇంపార్టెంట్ అయితే మన జీవితానికి పునాది ఇంకెంత ఇంపార్టెంట్. ఈరోజు మీ పునాది దేని మీద వేసుకున్నారు? మీ విశ్వాసం దేని మీద ఉంచారు? ఈరోజు మీ విశ్వాసం సరైన దాని మీద ఉందా లేదా అని పరీక్షించుకున్నారా? అయితే రండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దానిలో ఇలా ఉంటుంది: ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది మూలరాయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. చూసారా, ఇక్కడ మీరు కొన్ని మాటలు గమనిస్తే మొదటగా ప్రభు అంటున్నాడు, సియోన్లో పునాది రాతిని వేసిన వాడిని నేనే అని చెప్పి. అవును, దేవుడే ఓ పునాది వేశాడు. మనం మన విశ్వాసాన్ని ఆ పునాది మీద ఉంచుకుంటే మనం స్థిరంగా కదలకుండా ఉంటాం. అయితే ఈ లోకంలో మనుషులు దేవుడు వేసిన పునాదిని, దేవుడిచ్చే రక్షణని కాకుండా తమ విశ్వాసాన్ని వేరే వేరే వాటి మీద పెట్టుకుంటారు. ఉదాహరణకి చాలామంది వ్యక్తులు ఈ లోకంలో డబ్బు ఉంటే ఏమైనా చేసేచ్చు అనుకుంటారు. డబ్బు ఉంటే చాలు, మనకు లోకంలో ఎక్కడలేని ప్రశాంతత వస్తుంది అనుకుంటారు. కానీ మీరు కానీ నిజంగా వెళ్ళి డబ్బు ఉన్న వాళ్ళని అదే మాట అడగండి, మీరు ప్రశాంతంగా ఉన్నారా అని. వాళ్ళు మీతో చెప్పే మాట ఏంటి తెలిసే? ఇదిగో కంటి నిండా నిద్రపోయి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పి. అవును, డబ్బు మనకు మనశ్శాంతిని ఇవ్వదు. డబ్బు మనం కోరుకున్నవన్నీ మనకి ఇవ్వదు. అది మన భ్రమంతే. ఇంకొంతమంది నాకు అధికారం ఉంటే నా పునాది చాలా స్థిరంగా ఉంటుంది అనుకుంటారు. లేదు లేదు లేదు, అధికారం ఈరోజు ఉంటుంది, ఇంకో రోజు పోతుంది. సో అధికారం మీద మన పునాది పెట్టుకోకూడదు. కొంతమంది తమ బలం మీద తమ పునాదిని పెట్టుకుంటారు. ఇదిగో మీ బలం మీ పునాది కాదు. కొన్నాళ్ళకు మీ బలం క్షీణించిపోద్ది. ఈ లోకంలో ఉన్న ఏ వస్తువు మీ పునాదిగా ఉండడానికి వల్ల పడదు. ఎందుకంటే ప్రతి వస్తువు ఏదో రోజు నశించిపోయేది. మరి మన పునాది ఎవరై ఉండాలి అంటే, మన పునాది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. ఆయన మీద మన విశ్వాసం పెట్టుకోవాలి. ఆయన మీద విశ్వసించిన వాడు ఎవ్వడో కూడా ఇదిగో మనశ్శాంతి లేకుండా, జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నట్టే ఉండదు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే చెప్పనాశక్యము మహిమాత్మైన సంతోషం ఆయన ఇస్తాడు. అందుకనే ఆ పునాదిని ఇచ్చిన వాడే దేవుడు. అవును, మనం ఆయన చేరుకోలేమని చెప్పి ఆయనే లోకానికి మానవ రూపంగా వచ్చి మన పాపాలన్నిటి కొరకు మరణించి మనకు రక్షణ అనుగ్రహించారు. ఇప్పుడు మనం ప్రభువునందు విశ్వాసం ఉంచితే మన పునాది స్థిరంగా ఉంటుంది. ఇక మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, నేను ఎంతవరకు ఈ పునాదిని విశ్వసించవచ్చని. ఇదిగో భూమి ఆకాశాన్ని సృష్టించిన ప్రభువే చెప్తున్నాడు, అది పరిశోధించబడిన రాయి అని చెప్పి. అవును, ఈ పునాదిని మీరు పరీక్షించక్కర్లేదు, ప్రభువే పరీక్షించాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా దేవుడే ఉన్నా సరే పూర్తిగా మానవునిగా జీవించాడు. మనలాగే ఆయన కంటనీరు పెట్టాడు, మనలాగే ఆకలిగా ఉన్నాడు, మనలాగే దప్పికగా ఉన్నాడు, మనలాగే మరణించాడు, మనలాగే జీవించాడు. ఆయన పూర్తిగా పరీక్షించబడ్డాడు. ఎన్నోసార్లు సాతాను ప్రభువుని శోధించాడు. ఆయన ఏ శోధనకు ప్రభువు లొంగలేదు. ఇదిగో ఆయన పరీక్షించబడిన పునాది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం మనకి ఎంతైనా మంచిది. ఇక చివరిగా ఈ పునాది గురించి చెప్తూ, ఈ పునాది ఎందుకు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు అని ప్రభు చెప్తున్నాడు. అవును, మనం కానీ యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచామనుకోండి, మన నమ్మిక ఎప్పుడూ కోల్పోదు. ఇదిగో లోకంలో దేని మీదైనా విశ్వాసం పెట్టుకుని మనం మన నమ్మకం కోల్పోవచ్చు. అంతెందుకు, ఒక్కోసారి మన మీద మనమే నమ్మిక పెట్టుకుని మన నమ్మికను మనమే కోల్పోతాం. మనం ఎప్పటికీ నమ్మదగిన వారం కాదు. కానీ నమ్మండి, ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇదిగో ఇలాంటి ఒక ఉపమానమే చెప్పాడు.
బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు, ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నవాడు. బండ మీద కట్టుకున్నవాడికి ఇదిగో తుఫాను వచ్చిందంటే, గాలి వచ్చిందంటే, వరద వచ్చిందంటే ఆ ఇంటి పాటు గొప్పది, అయినా సరే ఆ ఇల్లు స్థిరంగా నిలిచింది. ఇసుక మీద కట్టుకున్నవాడికి కూడా గాలి వచ్చింది, వరద వచ్చింది, వాన వచ్చింది. అయితే వీటన్నిటి తర్వాత ఆ ఇల్లు అక్కడ లేదంటే దాని పాటు గొప్పది, అది ఇంకా అక్కడ కనబడకుండా పోయిందని చెప్పి. బుద్ధిమంతుడైతే బండ మీద కట్టుకుంటాడు, బుద్ధిహీనుడైతే తన ఇంటిని ఇసుక మీద కట్టుకుంటాడు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు బుద్ధి గలవారా, బుద్ధిహీనులా? బుద్ధి గలవారైతే ఇదిగో నిజమైన పునాది యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి. కష్టాలు రావని కాదు, నష్టాలు రావని కాదు, ఏమొచ్చినా సరే మీతో పాటు ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన ప్రభు ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ తొనకనివాడు, తొట్టులనివాడు. మరి ఈరోజే మీ పునాదిని యేసుక్రీస్తు ప్రభు మీద వేసుకుంటారా? ఆయన మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారా? అయితే నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.